దేశంలో రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతులకు అప్పులు తప్ప మిగిలేదేమీ లేదని వాపోతున్నారు. రైతులు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో జీవించి, అప్పుల్లో చనిపోతున్న పరిస్థితి భారతదేశంలోనే ఉందని, 3 నల్ల చట్టాలు మరోసారి తెర మీదికి తీసుకొచ్చి అన్నదాతలను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రానికి తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు ఐఎఫ్టియు నాయకులు పోలారి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అన్నదాత కోసం ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారుతూ ఉంది. 4 సంవత్సరాల క్రితం రైతాంగ ఉద్యమం చేసినప్పుడు వారికి హామీ ఇచ్చి ఉద్యమాన్ని నిర్వహించిన మోడీ వాళ్ళ హామీని అమలు చేయట్లేదు. పైగా ఏదైతే ఆ రోజు చట్టాలను వెనక్కి తీస్తున్నారో వాటిని వాళ్ళు తిరిగి మరో రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా రైతాంగం మీద దారి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళ బీజేపీ కూటమిలో చేరిన టీడీపీ కూడా అదే విధానం అవలంబిస్తూ ఉన్నారు. ఒక పక్కన రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఇవాళ కేంద్రానికి తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాల్ని టీడీపీ తాకట్టు పెడతా ఉంది. ఏదైతే రైతాంగానికి మద్దతు ధర కావచ్చు, లేదా పురుగు మందులకు సంబంధించిన సబ్సిడీలు కావచ్చు, సబ్సిడీలు ఏమి రద్దయి తగ్గిపోతూ ఉన్నాయి. మద్దతు ధర నామాత్రం అయిపోతూ ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా తక్కువ మద్దతు ధర అనేది ఉంటా ఉంది. రైతాంగానికి వాళ్ళ ధాన్యం తీసుకోవట్లేదు. ఇతర మరి పంటలకు సంబంధించిన వాటిని కూడా మరి కొనుగోలు చేయట్లేదు. అన్ని రకాలుగా రైతాంగం వల్ల మరి రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ సంఘం చేరిన టీడీపీ తన అస్తిత్వాన్ని కోల్పోయే రకంగా పూర్తిగా మోదీ యొక్క ఫాసిస్ట్ విధానానికి ఇవాళ వంత పాడుతూ ఉన్నాడు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగే రైతాంగ ఉద్యమం ఏదైతే ఉందో రాష్ట్రంలో కూడా రైతులకి హామీలు ఇచ్చారు. రైతు బంధు అని కేంద్రంతో పాటు కలిపి ఇస్తాను, నేటికి అమలు చేయలేదు ఎక్కడ. సరే, ఇక చంద్రబాబు గారి హామీలు ఎలా ఉంటాయనేది ఇవాళ కొత్త కాదు, ఇవాళ మోసపోవడం కాదు. అనేక సంవత్సరాలుగా అనేక దఫాలుగా ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఈసారి మరోసారి మోసపోయారు. రైతాంగానికి సంబంధించి 20,000 ఇస్తా అన్నాడు. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో 12,000 ఇస్తా అన్నప్పుడు 12,000 నువ్వే ఇవ్వాలనే రకంగా ఆ రోజు మరి ఒత్తిడి చేసి కేంద్రం ఇచ్చేది 6,000 కాకుండా నువ్వు 6,500 కాకుండా 12,500 నువ్వే ఇవ్వాలనే రకంగా మాట్లాడిన టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారు ఇవాళ తన వైపు తన టైంకి వచ్చినప్పటికి 20,000 ఇస్తా అన్నాడు. ఇవాళ ఆ 20,000లో 10,000 రూపాయలు కేంద్రం ఇస్తామంటే ఈ 10,000 కూడా ఇవ్వట్లా. ఆ రకంగా మొత్తం రైతాంగాన్ని వాళ్ళ ఒక సంవత్సరం అయిపోయింది. ఒక రైతాంగం కాదు, సకల వర్గాలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఏది అమలు చేయట్లేదు. అందులో భాగంగా రైతాంగాన్ని కూడా వాళ్ళ హామీలు అమలు చేయట్లేదు. రైతాంగాన్ని ఒక రకంగా పూర్తిగా మోసం చేసిన పరిస్థితుంది. ఒక సంవత్సరాన్ని మొత్తం పక్కన పెట్టేశాడు. వాళ్ళు చూస్తూ ఉన్నాం. అప్పులు గురించి చాలా మాట్లాడాడు చంద్రబాబు గారు గతంలో. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న రకంగా వాళ్ళు అప్పులు చేసినప్పుడు పథకాలు అమలు చేశారు. ఇవాళ చంద్రబాబు గవర్నమెంటు 1,20,000 కోట్ల అప్పులు చేసి ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితుంది. కేవలం పెన్షను, అది కూడా నామమాత్రంగా ఇచ్చేసి సుమారుగా 4 లక్షల మంది 5 లక్షల మంది పెన్షన్లు తీసేసి ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీకి సంబంధించి 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, అది లేదు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయట్లా. ఆ రకంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలు మోసం చేస్తాడు. అందులో భాగంగా రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రైతాంగం వీధుల్లోకి వస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతాంగం తప్పనిసరిగా ఆందోళన చేస్తుంది. నా పేరుకే పోలారి, ఐఎఫ్టియు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు విమర్శించారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు తప్ప రైతులకు ఇవ్వడం లేదన్నారు. చైనాలో అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో రైతు పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది అని చెప్పటానికి ఏమీ సందేహం లేదు. రైతే కాదు, కౌలు రైతు పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్న 14.5 కోట్ల రైతు కుటుంబాలలో 76% 1 హెక్టార్కు లోపల భూమి ఉండే రైతులు, 90% 2 హెక్టార్ల లోపు భూమి ఉండే రైతులు. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, మీకు తెలిసిందే కదా. ఇవాళ నేను చెప్పటం కాదు, మా సోదరుడు కేశవరావు గారు చెప్పటం కాదు, నబార్డు సంస్థ సర్వే చేసినటువంటి సిట్యుయేషన్ అసెస్మెంట్ సర్వే అంటారు. దాని ప్రకారంగా 1 ఎకరము లోపు భూమి కలిగిన రైతు కుటుంబానికి అతను చేసే ఆ వ్యవసాయంలో వచ్చే ఆదాయంలోంచి అతను పెట్టిన ఖర్చు తీసివేస్తే సగటున నెలకి అతనికి మిగులుతూ ఉండ
నికర నెలవారీ వ్యవసాయ ఆదాయం 465 రూపాయలు. ఆ తర్వాత 1 ఎకరము నుంచి 2 ఎకరాలన్నర వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏంటి అంటే నెలకి 1500 రూపాయలు మాత్రం మిగులుతూ ఉంది. 2 ఎకరాలన్నర పైన 5 ఎకరాల లోపు అయితే 5 ఎకరాల పైన అయితే 4900 రూపాయలు. దీంతో అసలు ఎట్లా కుటుంబం గౌరవప్రదంగా జీవించగలుగుతుంది? వాళ్ళ పిల్లలకి చదువులు ఎట్లా చెప్పించుకోగలుగుతారు? ఇంట్లో సృష్టి చేస్తే హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు భరించగలిగిన పరిస్థితి లేదు. అందువలనే రైతు పెద్దలు చెప్పినట్టుగా అప్పులో పుట్టి అప్పులో పెరుగుతూ అప్పులోనే చనిపోతూ ఉన్న పరిస్థితి భారతదేశంలో జరుగుతూ ఉంది. ఇండస్ట్రీలకి రాయితీలు ఇస్తున్నారు కానీ రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో రాయితీలు ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. రాయితీ కాదండి బాబు, మేము పెట్టింది కూడా రావట్లేదు కదా. నేను చెప్పడం కాదు, హైదరాబాద్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఒక ప్రముఖ సంస్థ ఉందండి. వాళ్ళు లెక్కేసి చెప్పారండి. ఏమని? రైతుకి వాస్తవంగా అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని రేటు నిర్ణయించకుండా తక్కువగా నిర్ణయించటం వలన అప్పట్లో ఇది దాదాపు 1996 నుంచి 2000 వరకు ఉన్నటువంటి లెక్కది. అప్పట్లోనే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా రైతులు నష్టపోయారని. ఆ తర్వాత మళ్ళీ 2000 నుంచి 2017 దాకా ఓఈసిడి అని అంటారు. ఓఈసిడి ఐసిఆర్ఐఈఆర్ అనే సంస్థ లెక్క 45 లక్షల కోట్లు నష్టపోయారు. సంవత్సరానికి 3 లక్షల కోట్లు. అర్థమైందా? ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. అందువలన మేము అంతకాలంగా అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు తెలుసా? పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద కోటీశ్వర్లకి రాయితీలు ఇస్తూ ఉంది. సామాన్యుల మీదేమో పన్నుల భారం పెంచుతుంది, కార్పొరేట్లకేమో రాయితీలు ఇస్తుంది. మాకు కరెంటు లేకపోతే బ్యాంకులో కొంత తక్కువ వడ్డీకో ఇటువంటి దాన్ని సబ్సిడీ అంటారు. మాకిచ్చే ఆ రకమైన సబ్సిడీ కన్నా మాకు రైతుకి సరైన ధర నిర్ణయించకపోవటం వల్ల జరుగుతూ ఉన్న నష్టం చూసుకుంటే అర్థమైనా అది ఎక్కువగా ఉంటా ఉంది. ఈ దేశంలో రైతుకి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటంలా, రైతే ఇస్తున్నాడు ప్రభుత్వానికి, వినియోగదారులకి కూడా. రైతుకి తక్కువ ధర, వాళ్ళకి మేలు జరుగుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఇందులో మార్పు రావాలి. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ యూరోప్ కానీ ఆ దేశాలన్నీ కూడా మరి పెట్టుబడిదారు దేశాలైనా ధనిక దేశాలైనా వాళ్ళు వ్యవసాయం దెబ్బతింటే పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి రైతుకి తప్పనిసరిగా ఆదుకోవాలని సబ్సిడైజ్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. వినియోగదారులు కూడా మద్దతు ఇస్తున్నారు. ఉదాహరణకు జపాన్ ఉందనుకోండి. జపాన్లో అక్కడ రైతు సంఘాలు రైతుల నుంచి ధాన్యం కొని బియ్యం చేసి గవర్నమెంట్కి ఇస్తారు. అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బియ్యం ధర కన్నా 4 రెట్లు ఎక్కువ ఇస్తారు అక్కడ. రైతుల శ్రమను గుర్తించే పరిస్థితి ఈ దేశంలో లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అన్నారు. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార ధాన్యాలు పండించే వాతావరణం ప్రస్తుతం లేదన్నారు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశంలో అన్నదాతల బలవంతపు మరణాలు పెరగడం తీవ్ర శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతాంగం యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఇవాళ రైతుల యొక్క శ్రమని గుర్తించేటువంటి పరిస్థితి లేదు. దేశ జనాభా రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. కానీ పెరుగుతున్నటువంటి జనాభాకి తగినంత ఆహార ధాన్యాలు పండించాలన్న ఆలోచన రైతాంగానికి ఉన్నప్పటికీ ఒకప్పుడు రైతులకి ప్రత్యేకమైనటువంటి అనేక సదుపాయాలు కల్పించినప్పటికీ ఇవాళ ఉండేటువంటి పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం
ఒక రకంగా రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండాలి మన రాజ్యాంగం ప్రకారం. కానీ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తమ చెప్పు చేతల్లోకి తీసుకొని రైతాంగాన్ని మరింత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది. మనకి స్వాతంత్రం వచ్చినటి నుంచి ఈనాటి వరకు దాదాపు 65కు పైగా కమిటీలు వేశారు రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించడానికి, రైతుల ఆత్మహత్యల నివారణకి, రైతులని అప్పుల ఊబి నుంచి బయట వేయడానికి సూచనలు చేయమని చెప్పి మరి అనేక సూచనలు కమిటీలు ఇచ్చినాయి. అవి పార్లమెంటరీ కమిటీలు కావచ్చు, నిపుణులతో వేసినటువంటి కమిటీలు కావచ్చు. కానీ ఇంతవరకు ఆ కమిటీల యొక్క నివేదికల్ని పూర్తిగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అవి సక్రమంగా అమలు జరుగుంటే భారతదేశ వ్యవసాయ రంగం పరుగులు పెట్టేది. కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది, వరి, గోధుమ ఇట్లాంటి ఆహార పంటలు రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీని నుంచి మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అని. మరోపక్క ఇవాళ సబ్సిడీలు ఇచ్చి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి దీన్ని పంటల యొక్క గిట్టుబాటు ధరలు లభించినటువంటి సందర్భంలో, మద్దతు ధరలు లేకుండా ఉన్నటువంటి సమయంలో కొంత సహకారం కొన్ని పంటలకే అందించేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉంది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం మరి దేశవ్యాప్తంగా రైతాంగం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం, దాదాపు 3 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున దేశ రాజధాని సరిహద్దులన్నింటిలో కూడా మరి రైతాంగం కూర్చొని నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దేశ రాజధానిలోనే కాదు, మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ పూర్వరంగంలో ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామనేటువంటి భయంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి, దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పి 3 నల్ల వ్యవసాయ చట్టాలని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత లిఖితపూర్వకంగా రైతు సంఘాలకి హామీలు కొన్ని ఇచ్చారు. కానీ ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మరింత పకడ్బందీగా ఏ చట్టాలైతే రద్దు చేస్తున్నామని ప్రకటించుకున్నారో వాటిని మళ్ళీ తిరగదొట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందుకే మరో 11 మాసాలుగా రైతు ఉద్యమం భారతదేశంలో నడుస్తూ ఉంది. మరి ఈ పూర్వరంగంలో ఈ రైతు ఉద్యమాన్ని అణచటానికి రకరకాల పద్ధతుల్లో కేంద్రం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రాలు సైతం దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల యాతావాత ప్రభుత్వాలు రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని మరి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ప్రతిరోజు 31 మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు 2000 మంది రైతులు గ్రామాలను వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి మేము ఇతర వృత్తుల వైపు, ఇతర పట్టణాల వైపు తరలిపోతున్నామని చెప్తున్నారు. మరి ఈ దురవస్థ ఎందుకు రావాలి? గ్రామీణ ప్రాంతంలో ఇవాళ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళే కనుమరుగైపోతూ ఉన్నారు. మరి వ్యవసాయం కౌలు రైతుల చేతుల్లోకి వెళ్తూ ఉంది. కౌలు రైతులకు కూడా గిట్టుబాటు కాక ఇవాళ వాళ్ళు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా వ్యవసాయాన్ని ఒక దురవస్థలోకి నెట్టేటువంటి పరిస్థితి పాలకులు అనుసరిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరి దీన్ని ఆలోచన చేయాలి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద వదిలేసి ఈ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయకుండా రాష్ట్రాలు తమ పరిధిలో ఉండేటువంటి మరి మద్దతు ధరలు సాధించుకునేదానికి, మద్దతు ధరలు ఇచ్చేదానికి, అట్లాగే మరి రైతుకు అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు పెంచేదానికి, రైతుకు అవసరమైనటువంటి రుణాలు ఇచ్చేదానికి, కౌలు రైతులని వ్యవసాయంలో నిలబెట్టేదానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయ రంగం కుదేలయ్యేటువంటి దుస్థితి వస్తుంది. ఆహార పంటలతో పాటు వ్యాపార పంటలు, మరి ఈ ఇతర పంటలు కూడా దెబ్బతిని పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కాపాడాలంటే ఇవాళ ఉన్నటువంటి చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలని తక్షణం రద్దు చేయాలా. అదేవిధంగా ఇవాళ సహకార వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వీటన్నిటిలో పునరాలోచన చేయాలి. ఆ రకంగా
కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఒత్తిడి తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే దానికి, రైతాంగాన్ని కాపాడుకునే దానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, దానివల్లనే దానికి నిరసనగానే ఈరోజు రేపు జనవరి 26వ తారీఖు మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి ర్యాలీలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. దీంట్లో రైతు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులే కాకుండా గ్రామీణ పేదలు, కార్మికులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు మోడీ సర్కార్ తహతాలాడుతుందని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై కేశవరావు ఆరోపించారు. ఏపీలో కూడా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుందన్నారు. రైతులు ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మోడీ కేంద్ర ప్రభుత్వం ఉద్యమం సందర్భంగా ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలుపరచకుండా దాన్ని పక్కన పెట్టి అంతకంటే ఘోరమైనటువంటి విధానాలతోటి మళ్ళా 3 చట్టాలను తీసుకొస్తుంది. ఇప్పటికే వాటిని రెంటిని అమల్లోకి తీసుకొచ్చింది, 3వ చట్టాన్ని పెట్టింది. ఈ చట్టాలు కనుక అమలైతే అత్యంత ఘోరంగా రైతాంగం మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోద్ది. వ్యవసాయ రంగం మొత్తం వాటిల్లో పేర్కొన్నది ఏంటంటే అసలు చిన్న కమతాల వ్యవసాయం నష్టకరంగా ఉన్నాయి, వీటినన్నింటినీ కార్పొరేట్ గొప్పజెప్పాలనేటువంటి ధ్యేయం అందులో నిఖరంగా ఉన్నది. అందుకని మద్దతు ధరలనే మాటే చట్టం మొత్తం మీద లేదు. మద్దతు ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే మాట కూడా లేదు. ఆ పద్ధతిని కూడా ఎత్తేసింది ప్రభుత్వం. వాళ్ళు ఎత్తేయటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొనటానికి కూడా వీలు లేదని షరతు విధించింది. అందువల్ల మొత్తం రైతాంగం ఇంతకంటే దుర్మార్గమైన హీనమైన స్థితిలోకి నెట్టబడతాయి ఆ చట్టాల వల్ల. అందుకే ఈ రోజున మరింత ఉధృతమైనటువంటి పోరాటాన్ని సాగించాల్సినటువంటి స్థితి ఏర్పడింది. రేపు 26వ తారీఖున రాష్ట్రంలో ఎలా ఉంది సార్ రైతు పరిస్థితి? రాష్ట్రంలో ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది? ఏముందో భిన్నంగా ఏమి లేదు. నేను రైతు బంధు పథకం 20,000 ఇస్తా అని చెప్పి ఆశ కొలిపారు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. సీజన్ దాటిపోయింది, మళ్ళా బడ్జెట్ వస్తూ ఉన్నది. ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితిలో ఉందంటున్నారు రైతు. రాష్ట్రంలో ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితిలో ఏది ఏపీలో పొరుగు రాష్ట్రాలన్నీ 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అదనంగా ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి కొంటాం తప్ప మద్దతు ధరకు కూడా కొన్నటువంటి దుస్థితి కనపడుతూ ఉంది. అంతేకాదు పాడి రైతులకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలు లీటర్కి 5 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? తగ్గించి ఇస్తూ ఉన్నారు, 5 రూపాయలు తగ్గించుకుంటూ ఉన్నారు. అందుకని రైతాంగం ఎన్నికల్లో గెలిపించినటువంటి రైతాంగం కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, ఇతర ప్రజలు కానీ సంతోషంగా ఏమి లేరు. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలుకు పూనుకున్నటువంటి సందర్భం లేదు. మేము ఒకటే పూనుతున్నాం, ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చావో ఆ హామీలు అమలుపరచండి. పొరుగు రాష్ట్రాలు ఎట్లా అయితే ధాన్యానికి 500 నుంచి 1000 రూపాయల వరకు బోనస్ ఇస్తూ ఉందో ఆ బోనస్ని మీరు ప్రవేశపెట్టండి. వెంటనే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి 20,000 వెంటనే విడుదల చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో కౌలు రైతులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని, అయితే బలవాన్మరణానికి పాల్పడుతున్న వారిలో కూడా ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ వ్యవసాయ పరిస్థితి తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి నిదర్శనం రైతాంగం ఆత్మహత్యలు అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నిన్నే మన ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతాంగ ఆత్మహత్యల్లో గణనీయమైన సంఖ్యలో 90% మంది కౌలు రైతులు ఉంటా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో మారిన పరిస్థితులను కనుక మనం పరిశీలిస్తే కౌలు వ్యవసాయమే ఈరోజు కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి కౌలు రైతుల్ని ఆదుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని, వ్యవసాయ పథకాలని అలాగ వర్తింప చేయటం లేదు. అందుకనే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పడానికి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2016లో
కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మోడల్ టెండెన్సీ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ఆధారంగానే దాదాపు చాలా రాష్ట్రాల్లో భూస్వాములు భూ యజమానులకు అనుకూలంగా కౌలు రైతులకు నష్టం చేసే పద్ధతుల్లోనే ఆ చట్టాలు డిజైన్ చేసి పంపించారు. దాని ఆధారంగానే రాష్ట్రాల్లో కూడా చట్టాలు చేయటం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. ఎందుకంటే పెట్టుబడి సాయం, ఈరోజు ఎవరైతే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సాయం కోసం రూపొందించినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కౌలు రైతులకు వర్తింపు చేయటం లేదు. రెండోది, మన రాష్ట్రంలో రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అవి కూడా వాళ్ళకి వర్తింపు చేసే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం తనఖా రహిత పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. మొదట ₹1,00,000, ఇప్పుడు ₹1,60,000 అన్నారు. రీసెంట్గా 4 రోజుల క్రితం దాన్ని ₹2,00,000 చేశామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సమీక్షా సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఎంత పరిమితి పెంచితే ఉపయోగం లేదు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచినంత మాత్రాన అది రైతాంగానికి ఉపయోగపడేది కాదు. కానీ దాని ఆధారంగా అంటే ఆదేశాల ఆధారంగా కౌలు రైతులకి, భూమి లేనటువంటి పేదలకి, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి తనఖా రహిత రుణాలు అవసరం, కానీ అది ఉపయోగపడట్లేదు. కాబట్టి ఆదేశాలు ఇవ్వటం కాదు, ఆదేశాలను అమలుపరిచే పద్ధతిలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలన్న రోజునే అది ఉపయోగపడుతూ ఉంది. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మేము ఇటీవల కాలంలో అధ్యయనం చేస్తే ఆత్మహత్యల్లో 90% కౌలు రైతులు ఉంటే కనీసం కౌలు రైతుల్ని గుర్తించడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. మరి మన రాష్ట్రాన్ని మనం పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అంటే మన జనసేన అధినేత గారు అన్ని గ్రామాలు పర్యటించి పరామర్శించారు. నష్టపోయిన దెబ్బతిన్నటువంటి కౌలు రైతులకి కుటుంబానికి ₹1,00,000 కూడా సహాయం చేశారు. మరి 7 నెలల కాలంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నారు. ఈ 7 నెలల కాలంలో 97 మంది అంటే నిన్నటితో పోలిస్తే 100 మంది దాటారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ జనసేన అధినేత కానీ ఒక్క కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఈ 100 మందికి ఒక్కరు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ₹7,00,000 ప్రకటించింది. ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వనట్టు పరిస్థితి. ఎందుకని ఎంత దయనీయంగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా పంటల బీమాను సంబంధించి మనం పరిశీలిస్తే ఖరీఫ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది, రబీలో మీరే చెల్లించుకోమని చెప్తోంది. రబీలో రైతుల మీద భారం వేసింది. కాబట్టి 56 లక్షల ఎకరాల్లో రబీలో పంట సాగు చేస్తే ఈ క్రాప్ అయింది 10 లక్షల ఎకరాలకు మించి కాలేదు. కానీ ఎవరు కూడా ఈ క్రాప్ అయినటువంటి రైతులు తమ ప్రీమియం చెల్లించలేకపోతా ఉన్నారు. భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటు పంటల బీమా ప్రీమియం చెల్లించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించట్లేదు, రైతుకు అనుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతేకాకుండా మనం ఒక పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు కౌలు రైతులు అన్ని రకాల రుణాలు మాఫీ చేసి కేరళ తరహా పద్ధతుల్లో రుణ ఉపశమన చట్టం తీసుకురామని అడుగుతా ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వాలు పెడచవని పెట్టట్లేదు. మరి అది కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కౌలు రైతుల సంక్షేమానికి ఒక నూతన కౌలు రైతుల చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతులకు రక్షణ వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని ఏరియాల్లో సదస్సులు పెట్టారు, మీటింగులు పెట్టారు. వాళ్ళు పాడి పంటల ఆర్టికల్ అయితే మన అచ్చెన్నాయుడు గారు పెద్ద వ్యాసమే రాశారు. కానీ 7 నెలలైంది ఇంతవరకు ఆ కౌలు రైతుల చట్టం గురించి ప్రస్తావన లేదు, ప్రభుత్వమే మాట్లాడతలేదు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్టదాఖలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయోమయ పరిస్థితుల్లో కౌలు రైతులు కనపడతా ఉన్నాయి. కనీసం 6 గాలు శ్రమించి పండించి ఆ పంటని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే కూడా అవకాశం లేని పరిస్థితులు ఈరోజు కౌలు రైతులు ఉన్నారు. అందుకనే ₹1,740కి 75 కేసులు బస్తాను అమ్ముకోవాల్సినటువంటి కౌలు రైతు ప్రభుత్వం దగ్గర అమ్ముకోవడానికి అవకాశం లేక ₹1,440కి అమ్ముకున్నాడు. ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు నష్టపోయాడు ఈరోజు కౌలు రైతు. కంది పంట కూడా అంతే. 7,550 రూపాయలు ఉండాల్సినటువంటి కింటా కందులు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల 6,000, 6,500కి అమ్ముకున్నాడు. పత్తి కూడా అలాగే. ఏ పంట చూసినా ఖరీఫ్లో మద్దతు ధర దక్కలేదు. బోనస్ ఇమ్మని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేరళలో ఒక కింటా ధాన్యానికి ₹800 బోనస్ ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో ₹500 ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరల ప్రకారం ఎట్టాగో కొనుగోలు చేయట్లేదు.
ప్రైవేట్లో అమ్ముకున్నటువంటి రైతుకి 500 రూపాయల బోనస్ ఇచ్చి కింటాకి ఆదుకునేందుకోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అందుకని అటు మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం 3 రకాల చట్టాలను తీసుకొచ్చింది. అది చాలా ప్రమాదకరం. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో కార్పొరేట్లకు ఉపయోగపడే పద్ధతుల్లో, జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ప్రైవేటు దళారులకు ఉపయోగపడే పద్ధతుల్లో, సాకారంగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మనసు ప్రకారమే శుద్ధి, అంటే ఒక చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అడుగుజాడలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కౌలు రైతుల గురించి కానీ రైతుల గురించి కానీ అనుకూలంగా చట్టాలు తీసుకురావాలి, విధానాలు అమలుపరచాలి. లేదు, ఈ 7 నెలల కాలంలో రైతాంగం పట్ల కౌలు రైతుల పట్ల తీసుకున్న విధానాలు కూడా విఫలమైపోయినాయి. గతంలో ఉన్నటువంటి విధానం అమలు జరపలేదు, కొత్తవి రాలేదు. అంటే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ఇవ్వలేదు, పంటల బీమా ప్రీమియం చెల్లించట్లేదు, చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగానికి ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు, మద్దతు ధరలు ఇవ్వట్లేదు, బోనస్ ఇవ్వట్లేదు. అన్ని రకాలంగా రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అందుకని ఇప్పటికైనా రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనైనా కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. ఆ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి జమ్మలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రైతే రాజు అనే మాటలు నీటి మూటలలాగానే మిగిలిపోతున్నాయి. బ్యాంకులకు ఎగవేసి పారిపోయే వాళ్లపై ఈ ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ అప్పుల భారంతో తనువు చాలించే రైతులపై లేకపోవడం నిజంగానే దురదృష్టకరం. ఏదైతే దేశవ్యాప్తంగా రైతులైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల, కౌలు రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం అయితే కనబరుస్తున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.